ఈరోజు చదివిన కీర్తన 33వ కీర్తనములు 33 11, 12 వాక్యములు చదువుతాం. 11, 12 వాక్యములు. యెహోవా ఆలోచనలు సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడు గల ధన్యులు, ఆయన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. 11వ వాక్యం మరొకసారి మనం చూచి, యెహోవా ఆలోచన ప్రైసలో అంటే ఒక మాటలో చెప్పాలంటే యెహోవా ఆలోచన మనకు ఆశీర్వాదమని మాట. హల్లెలూయా. సదాకాలం నిలుచును, సంకల్పములు తరతరములకుండును. ఆయన సంకల్పము, ఆయన ప్లాను, ఆయన ప్రణాళిక, ఆయన యొక్క కృప తరతరాలకి నిలిచి ఉందని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అదే నిన్న రాత్రి విన్నాం. దావీదు యొక్క శాశ్వత కృప అని నిన్న రాత్రి మనం విన్నాము. దావీదు యొక్క శాశ్వత కృప. ఆ శాశ్వత కృప అనగా ప్రైసలో తరతరాలుగా నిలిచి ఉన్న కృప అని మాట్లాడారు. శాశ్వత కృప అనగా తరతరాలుగా నిలిచి ఉన్న ప్రైసలో. నిన్న రాత్రి ఒక మాట నేను చెప్పాను ప్రైసలో. ఏంటి ప్రైసలో? అప్పుడప్పుడు కృప ఆగిపోతుందేమో అని ప్రైసలో. దేవుడు మరలా నిన్న రాత్రి మాట్లాడా, దేవుని కృప ఆగిపోవటం కాదు కానీ మనము పొందుకోలేకపోతున్నాం. అది తప్పుగా ప్రైజలో అని దేవుడు మాట్లాడారు. దేవుని కృప నిరంతరం ఉందని మాట్లాడిస్తాం. నిరంతరము నిలచెను. ఎందుకంటే దేవుని బిడ్డలకి దావీదుతో చెప్పారు ఆ కాలములో, మనం దేవుని బిడ్డలము కనుక దేవుని కృప నిరంతరం ఉంది. నేను చెప్తాను, పొందుకోలేని పరిస్థితి ఎందుకు వస్తుంది ఆ విషయం నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఎందుకంటే రాత్రి వేళ దేవుడు ఆ విధంగా నన్ను కరెక్ట్ చేశారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఎందుకంటే గలాతీ పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం మనం చదివినప్పుడు అక్కడ ఒక మాట ఉంది. ఏంటి? ఒకసారి చదువుతామంటే గలాతీ పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం. ప్రైజ్ ది లార్డ్. అది ఆ మాట, వారు బొత్తిగా క్రీస్తులో నుండి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. అంటే కృప తొలగిపోలేదు కానీ, చెప్పండి, కృప తొలగిపోయిందా? కృప తొలగిపోలేదు కానీ కృపలో నుండి వారు తొలగిపోయారు. ఇదే మాట నిన్న రాత్రి దేవుడు మాట్లాడారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే ఈ రాత్రి పగటి వేళ మన దేవుని సన్నిధిలో ఉండగా ప్రైజ్లో ఎక్కడైనా మనము కృపలో నుండి తొలగిపోయిందా లేదా అని పరీక్షిస్తే చాలు. ఒకవేళ అటువంటి పరిస్థితి అయితే తిరిగి వచ్చి వారంగా ఉండాలని మాట తెలుస్తాం. హల్లెలూయా. అంటే దానికి మారు మనసు అంటారు. దానికి ఏమంటారు అంటే ఉజ్జీవం అనగా మారు మనసు. ఉజ్జీవం అనగా ఏంటి? మారు మనసు. నీలో వ్యతియానం రావటము, మనలో మార్పు రావటము, అదే ఉజ్జీవమని మాట. కృపలో నుండి తొలగిపోయావు, రోజు దూరం మరలా దేవుని కృపలోకి రావటమే ఉజ్జీవమని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అంటే అనేక మంది రకరకాల ఏదో ఉజ్జీవం అంటుకుంటారు. ప్రైజ్లో దేవుని సన్నిధిలో ఏడుపుతోను ప్రార్థనతో ఉండే అదే ఏంటంటే ఉజ్జీవమని జ్ఞాపకం. నినవే పట్టణములో అంటే నినవే పట్టణస్థలకు ఉజ్జీవం వచ్చింది. ఏం కలిగింది? వారు చెప్పండి. అంటే పశ్చాత్తాపడ్డారు. వారికి ఉజ్జీవం వచ్చినప్పుడు వారు ఏం చేశారు? పశ్చాత్తాపడ్డారు. ప్రైజ్లో వారి బోరు బట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని
ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ప్రైజులో దేవుని మాటకి లోబడారు. ఆ పట్టణములో ఏం కలిగింది? ఉజ్జీవం వచ్చిందని ఒక విషయం గమనించండి. నినవే పట్టణములో ఉజ్జీవం వచ్చింది. ఎవరి ద్వారా? యోన ద్వారా. ఓకే, ప్రైజులో ఉజ్జీవం వచ్చింది. అంటే సరి అయిన మార్పులోకి మనం రావటమే ఏంటంటే ఉజ్జీవం. దాని కొరకు ఉపవాసం ఉంది, దాని కొరకు ప్రార్థన చేద్దాం, దాని కొరకు మనము ప్రైజులో దేవుని సన్నిధిలో కన్నీరుతో ఉండాం, దాని కొరకు మనము దేవుల్లో ఉండాం. ప్రైజులో అదే దేవుడు కోరుతున్నారని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా. ఉజ్జీవం కలిగిన వారిగా, అంటే మారు మనస్సు కలిగి ఉండండి. ప్రైజులో మారు మనస్సు కలిగి ఉండండి. అనుదినము మనము ఆ యొక్క మార్పు మనలో రావాలి. ప్రైజులో అంటే ఎప్పుడు క్రీస్తువు నుండి దూరం అయిపోతే, క్రీస్తు కృపలో నుండి పడిపోతే గమనించండి. ప్రైజులో ఉదాహరణలు కొన్ని నేను చెప్తామండి. దేవుని స్తోత్రం. ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ప్రతిరోజు ఉదయము ఏం గుమరించారు? మన్నాను గుమరించాడు. అందరూ వినండి. ప్రైజులో అందరూ వాక్యం వినండి. ప్రైజులో ఆ మన్నాను గుమరించారని మాట గమనించారు. ప్రైజులో ఎప్పుడు వారు లేచి దాన్ని ఏం చేయాలి? ఏరుకోవాలని మాట. ఎప్పుడు? ఉదయము లేచి ఏం చేయాలి? ఏరుకోవాలి. రోజు మన్నా పడినట్టు మనం చూస్తున్నామని మాట. వారు లేచి ఏం చేయాలి? ఒక కుటుంబం నిద్రపోయారు. దొరుకుతుందా? చెప్పండి. దొరకదు. ప్రైసలో ఒక కుటుంబం నిద్రపోయినట్టయితే ఆ సమయం దాటిపోయింది అనుకోండి, మరలా ఆ మన్నా దొరికేది కాదు. ఇప్పుడు మన్నా లేచి ఏం చేస్తాము? ప్రైసలో చేస్తారు. దేవుడు కృప చూపించలేదు నా పట్ల. దేవుడు ఏం చేయలేదు? కృప చూపించలేదు అని చెప్తే అది కరెక్టా? కాదండి. మన్నా గురిపించారు కానీ మీరు సమయానికి ఏం చేయలేదు, అది లేవలేదు, ఏరుకోలేదు, దానినే ప్రైజులో సిద్ధపరచలేదు, కనుక వారు పొందలేకపోయిందని యొక్క పరీక్ష జ్ఞాపకం చేసుకోండి. అయ్యో ప్రభు నన్ను ప్రేమించటం లేదు, నన్ను చూపించటం లేదు, నా కృప లేదు, ఇలా రోజంతా కూర్చొని ఏడుస్తారనమాట. ఏ ప్రయోజనం లేదు. మరలా రాక ఆ యొక్క మన్న దొరకాలంటే నెక్స్ట్ మార్నింగ్ వరకు ఎదురు చూడాలని మనకు. మరలా ఆ రోజు నెక్స్ట్ రోజు మాత్రం వారు ఏం చేయరు? పడుకోరు. ప్రైసలో పడుకోకుండానే వారు ప్రైసలో ఎదురు చూస్తారని మాట. అదే ఉజ్జీవం, అదే మారు మనస్సు అని మాట తెలుస్తాం. ఆ స్థాయిలో మనం ఎప్పుడు ఉండే ప్రైసలో దేవుని కృపలోనే ఉండిపోతాము. ఆ శాశ్వత కృప మనలే వెంబడిస్తని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే సమయానికి మనము ప్రైజులో యాక్ట్ చేసుకోవాలి, సమయానికి మనము ప్రవర్తించాలి, సమయానికి మనము అనేక విషయములు అక్కడ మనకు కనిపిస్తాయన్నమాట. ఈ విషయాలే దేవుడు ప్రైజులో, ఎందుకంటే ప్రైజులో నిన్న చెప్పిన దేవుడు ఒప్పుకోలేదు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ప్రైజులో అనేక విషయములు దేవుడు దాని గురించి చూపించారనమాట. ప్రైజులో 38 సంవత్సరము కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి గమనించండి. 35 సంవత్సరము కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి. ప్రైజులో సమయాల్లో అక్కడ ఏం జరుగుతుంది? స్వస్థత జరుగుతుంది. సమయాల్లో ఏం జరుగుతుంది? ఈ వ్యక్తి మాత్రం పొందపోవడానికి కారణం ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళలేకపోతున్నారని మన తెలుస్తూ అర్థమవుతుందన్నమాట. ప్రైజులో ఈ వ్యక్తి ఎందుకు పొందలేకపోతున్నారు? అది తనే ఒప్పుకున్నారనమాట. నన్ను అక్కడ నీళ్ళు కదిలినప్పుడు నన్ను తీసుకెళ్ళడానికి ఎవరు లేదు అని చెప్తున్నారు. దేవుని స్తోత్రం. అంటే అసలు విషయం ఏంటంటే పొందకుండా ఉండడానికి, స్వస్థత పొందకుండా ఉండడానికి విషయము ఏంటి? ఆ తగిన సమయంలో ఈయన అక్కడ రీచ్ అవ్వలేకపోతున్నాము. ప్రైజులో దేవుని కృప తగ్గలేదు కానీ ఈయన మాత్రము ఏం చేయలేదు, అక్కడికి వెళ్ళలేకపోయే పరిస్థితి అని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజులో అంటే ఎబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట, చేదు వేరు ముళచి ఏదైనా ముళచి కలవరపడుతుందేమో అని చెప్పి మీరు చాలా
జాగ్రత్తగా అనేక చేదువేరులు ఇటువంటి మనలో మొలస్తాయని మాట గమనించండి. మొలచి సరి అయిన సమయములో అందలేని పరిస్థితి, సమయములో ప్రైజులో లెగలేని పరిస్థితి. ఈ శారీరకంగా మాత్రం కాదు నేనే మాట్లాడుతున్నాను, ప్రైజులో ఆత్మీయమైన కూడా మనము లేచేవారంగా ఉండాలి. ప్రైజ్ లేని యొక్క విషయం మనం జ్ఞాపకం చేసుకోండి. అక్కడికి ప్రైజులో అదేవిధంగా మనము ముందుకు ఎప్పుడైతే అటువంటి పరిస్థితుల్లో ఈయన కోరిక ఉంది కానీ ప్రైజులో అక్కడికి వెళ్ళలేకపోతున్నారు, ప్రభువే తన దగ్గరకు వచ్చారు. ఆ కోరికను బట్టి ఏం చేశారు, వెళ్ళలేని పరిస్థితి కనుక, దిగలేని పరిస్థితి కనుక ప్రభువే తను వెదక్కుకొని ప్రైజులో తన కోరికను బట్టి తన యొక్క ప్రైజులో విశ్వాసమును తన దగ్గరకు వచ్చి ఆ యొక్క 38 సంవత్సరము కోనేరు దగ్గర ఉన్న వ్యక్తిని చూచి ముట్టి స్వస్థపరచినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మనం చూస్తాం. హల్లెలూయా. ప్రైజులో ప్రతి ఒక్కరిని దేవుని కృప వెంబడిస్తుంది మాట. దేవుని స్తోత్రం. దేవుని కృప లేకపోతే కష్టం అండి. దేవుని స్తోత్రం. అదేవిధంగా అనేక ఆ ఎగ్జాంపుల్ వెంటనే నాకు దేవుడు చూపించారు. నయమాను ప్రైజులో నయమాను కుష్ఠిరోగి. గమనించండి, ఏలిషా ప్రవక్త అన్నాడు, వెళ్ళి యోర్దాను నదిలో 7 మారులు ములుగమన్నారు. దేవుని స్తోత్రం. 7 మారులు ములుగమన్నారు. ప్రైజులో ఇప్పుడు స్వస్థత ఎవరి చేతిలో ఉంది? అదే అక్కడేనండి ప్రాబ్లం. దేవుని స్తోత్రం. యోర్దాను నది ఉంది, అక్కడ నీళ్ళుంది, దేవుని యొక్క ఆజ్ఞ ఉంది. నీవు వెళ్ళి 7 మారు మూలుగమని చెప్పాడు. ఈయన నిర్లక్ష్యతతో, లేకపోతే కోపముతో, లేకపోతే మా దేశములో నది లేదా, నేను అక్కడ ములిగి స్వస్థత పొందలేరా, ఇటువంటి వాదముతోను మన ప్రైజులో స్వనీతితో ఉండే మాత్రము ఈయన స్వస్థత పొందేవాడు కాదని. స్వస్థత పొందడానికి ఆ ప్రవక్త చెప్పినట్టు వెళ్ళి 7 సార్లు ములిగినట్టు కూడా దేవుని కృప అక్కడ ఉంది. ప్రైజులో ఆ కృప పొందడానికి తను సమర్పించుకొని తగ్గించుకొని ప్రైజులో తన యొక్క ఆ యొక్క ఆ ఈగో నిలబడినట్టయితే ఆ ఈగోతో ముందుకు సాగే మాత్రము ఆయన స్వస్థత పొందేవాడు కాదు. ఆయన తిరిగి స్వస్థత పొందకుండా వెళ్ళేవాడు. నేను యొక్క విషయం ఎప్పుడైతే ఆ ఈగోను తగ్గించుకొని ప్రైజులో జీవితమును తగ్గించుకొని ఒక్కసారి ప్రవక్త చెప్పిన మాట విందాము, ప్రవక్త చెప్పిన మాటకి అనుసరించి ఒక్కసారి చూద్దామని చెప్పి ప్రైజులో ఏం చేశారు, వెళ్ళారు. కొందరు ఉపదేశించారు కూడా. గమనించండి, వెళ్ళి ఎప్పుడైతే మాట్లాడారో, ఎప్పుడైతే మూలిగారో తను ఏం పొందుకున్నారండి? స్వస్థత పొందినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరకు ఒకడు వచ్చారు, గుడ్డివాడు వచ్చినప్పుడు ప్రభు ఏం చేశారంటే బురద రాశారు. వేసి ఏం చెప్పారంటే, మీరు కోనేరు దగ్గర, షీలోగా మనబడిన కోనేరు దగ్గర వెళ్ళి కడుక్కొని రమ్మన్నారు. చూనిస్తూ ఈ గుడ్డివాడు కూర్చొని అసలే కన్ను కనిపించట్లేదు. మరలా ప్రభు ఏం చేశారు? మట్టి రాశారు. ఏని చెప్పుకొని ఏడిస్తే తనకు స్వస్థత వచ్చేది కాదు అని ఉపదేశిస్తారు. హల్లెలూయా. దేవుని మార్గము. ఇప్పుడు ఈరోజు చదువునమాట మన జీవితములో 11వ వాక్యం అదే చెబుతుంది. దేవుని యెహోవా ఆలోచన సదాకాలం ఉంది, సంకల్పము తర్వాత ప్రైజులో అంటే ప్రైజులో ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారం ఆయను దేవుని ఆజ్ఞ కార్యములు స్థిరపరచబడింది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే దేవుని మార్గం మనకు పర్ఫెక్ట్ అని మాట. గమనించాలి, దేవుని ఆలోచన మనకు పర్ఫెక్ట్ అని మాట. అందుకనే మీ తలంబులు కాదు నా యొక్క తలంబులు, నీ మార్గము కాదు నా మార్గమని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఎప్పుడైతే ఆ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి వెళ్ళారో, కడిగారో, తిరిగి వచ్చారు, స్వస్థత పొందుకున్నారని మనగనిస్తాం. ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ప్రైజ్లో ఎక్కడ ఉంది ప్రాబ్లము?
దేవుని కృప ఆగిపోయలేదు, అది నిరంతరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృప నిరంతరం ఉంది. ప్రైజులో మమ్మల్ని ప్రైజులో మరొకసారి చెక్ చేసుకోవాలి, మారు మనస్సు పొందాలి, దేవుని కృప దగ్గరికి మనం వెళ్ళాలి. అంటే దేవుని కృప ఎక్కడ గుమరించబడుతుందో అక్కడే మాట దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రైజులో అక్కడ స్థలం కాదు, ఆ స్థాయి అని మాట గమనించండి. హల్లెలూయా. అది ప్రైజులో స్థలం కాదండి, ఏంటది? ఆ స్థాయిలోకి నీవు రావటం అని మాట గమనించండి. ఆ స్థాయిలోకి వస్తే దేవుని కృప నిరంతరం ఉంది. ప్రైజులో దానికి సమర్పిస్తా. అక్కడే దానికి ఏం పేరు? ఉజ్జీవమని మాట. దానికి ఏం పేరండి? ఉజ్జీవమని మాట. దేవుని నామానికి మహిమ కలుగను గాక. కీర్తన యథాస్థానములో మనం ఉండటం, మమ్మల్ని యథాస్థానములో పెట్టండి, ప్రైజులో ఆ స్థాయిలో నన్ను ఉంచండి అని చెప్పి ఇశ్రాయేల్ ప్రజలు ప్రార్థన చేస్తున్నారని మాట తెలుస్తాం. ప్రైజులో ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితములో వారి యొక్క 40 రోజుల ప్రయాణములో ఒక సముద్రము ఒక నది వారికి ఎదురైందని మాట. ఒక సముద్రము ఒక నది, సముద్రము ఎర్ర సముద్రము, యోర్దాన్ నది. ఇది 2 దాటితేనే వారు కనాన్ దారం చేరలేదని మాట. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ప్రైజులో ఫస్ట్ దేవుడు ఏం చేశారంటే దానినే 6 నెలగా చేశారని మాట. ప్రైజులో వారు 6 నెలల నుండి వెళ్ళిపోయారని మాట గమనించు. యోర్దాన్ దగ్గరికి వచ్చినప్పుడు యోర్దాన్ ఆరటం లేదు, నీలని మాట గమనించండి. అందరూ వినండి ఈ యొక్క మాట. ఆత్మీయ జీవితంలో మనము కొత్తగా వచ్చినప్పుడు, కొత్తగా దేవుల్లోకి వచ్చినప్పుడు ప్రైజులో దేవుడే ముందు ఏం చేస్తారు? అన్య కార్యాలు ఏర్పరుస్తారని మాట. 40 రోజుల అనుభవం తరువాత వారి విశ్వాసముతో దిగితేనే తప్ప అది 2 పాయలుగా మారలేదని మాట. అర్థమవుతుందండి? యోర్దాన్ దగ్గరికి వచ్చినప్పుడు యోర్దాన్ ఆరిపోవటం లేదు, నేల కనిపించటం లేదు. ఏం చేయాలి? వారు ప్రైజులో ముందుగా ఎప్పుడైతే ఆ యాజకుల యొక్క పాదముల యొక్క అంచు ప్రైజులో పాదములు వాటర్ మీద ప్రైజులో దిగిందో అప్పుడు యోర్దాన్ ఏమైంది? ఆగిపోయింది. కిందున్న వాటరు ప్రైజులో వెళ్ళిపోయింది. ఇది అక్కడ ఆగిపోయిందని మనకు తెలుస్తాం. అంటే గమనించవలసిన, దేవుడు ఆరేటట్టు చేస్తే మేము దిగుతామని ఆలోచన కాదు, కానీ ప్రైజులో అది ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించి మనం వస్తామో అప్పుడు జరుగుతుంది. అది ఎప్పుడు జరగాలని లేదు. ఎందుకంటే మనమందరం ఆత్మీయంగా ఎదుగుదల పొందే వారంగా ఉండాలి, విశ్వాసములో స్థిరపరచబడే వారంగా ఉండాలి, విశ్వాసముతో ముందడుగు పెట్టే వారంగా ఉండాలి, విశ్వాసముతో కొన్ని తీర్మానాలు చేసుకునే వారంగా ఉండాలి. విశ్వాసముతో ఎప్పుడైతే వారు యాజకులు ప్రైజులో ఆ యొక్క యోర్దాన్ నది మీద దిగారో వెంటనే ఏమైంది? అక్కడ 6 నెల కనిపించినట్టు మనం చూస్తున్నామని మాట. 6 నెల ఏమైంది? కనిపించినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ పగటి వేళ వాక్యం విన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ప్రైజులో దేవుని యొక్క కృపలోనే అక్కడ నుండి పడిపోకుండా, క్రీస్తు నుండి దూరం అయిపోకుండా, ప్రైజులో క్రీస్తు లేకుండానే మనం ఆరాధన చేయవచ్చు, చర్చికి రావచ్చు. ప్రైజులో క్రీస్తు మనలో ఉందా లేదా అని మమ్మల్ని పరిశీలించే వారంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి వేళ మరొక విషయం కూడా చెప్పి నేను ముందుకు సాగుతున్నాం. ప్రైజులో మనలో ప్రైజులో శరీరము ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటా, శరీరం ఉంది, మనసు ఉంది, ఆత్మ ఉంది. గమనించండి, ఒక్క విషయం గమనించండి. ఆత్మను మనము దారిద్ర్యములో ఉంచవద్దు. ఆత్మను ఏం చేయకూడదు? దారిద్ర్యములో ఉంచవద్దు. ప్రైజులో ఆత్మను దారిద్ర్యములో ఉంచవద్దు అంటే ఏమీ భోజనం పెట్టకుండా ఉంచవద్దని మాట తెలుస్తాం. ఆత్మకి సమయాల్లో మనం ఏం పెట్టాలి? భోజనం పెట్టాలి. ప్రైజులో సమయాల్లో కావలసినవన్నీ కూడా ఆత్మకి ఇచ్చేవారంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
శరీరానికి మీరు ఏ విధంగా శ్రద్ధ తీసుకుంటారో అదే శ్రద్ధ ఆత్మకు, మళ్ళీ మనస్సు కూడా. గమనించండి దేవుని స్తోత్రం. మనస్సు కూడా దేవుని యొక్క వాక్యము చాలా ప్రైజ్లో క్లియర్గా మనం చదువుతున్నాం. మొదటి తెస్సలోని పత్రిక 5:23 చదవండి. మొదటి తెస్సలోని పత్రిక 5:23. మొదటి తెస్సలోని 5:23 చదువుతాం. సమాధానకర్తయగు దేవుడే సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. అంటే సంపూర్ణంగా పరిశుద్ధపరచటం అంటే నీ ఆత్మయు, జీవము, శరీరము రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను కాపాడుబడునుగాక. ఆమేన్. అక్కడ ఏ చెప్తుంది? ఒకటి ఆత్మ, జీవం అంటే మనసు. గమనించండి, జీవం అంటే మనసు, తర్వాత శరీరం. ఈ మూడు కూడా రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండినట్టు దేవుని నామానికే మహిమ కలుగును గాక. చాలామంది అంటారు శరీరం ప్రాముఖ్యత లేదండి. ప్రైజులో ఆత్మ చూసుకోండి, లోపల శుద్ధి ఉందే కాదు. ప్రైజులో ఆ లోపల ఉన్న శుద్ధీకరణాన్ని బట్టి అది బయట కూడా కనిపిస్తుందని మడదనిస్తాం. హల్లెలూయా. ఎందుకంటే ఆ రోమాపత్రిక 12:1 ఉంది, నీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోండి, వాత్సల్యమును బట్టి బర్ధమాలు కొనుచున్నాను. ఈ సేవ నీకు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమే ఉన్న దేవుని చిత్తమేంటో అని తెలుసుకొని మనస్సు మారి నూతనమవుట వలన. చూడండి, ఏ మారాలి? మనస్సు మారి రూపాంతరం పొందాలి. అక్కడ శరీరం సమర్పించుకోండి, ఇక్కడ మనసు కూడా మారి ఏమవ్వాలి? రూపాంతరం చెందాలి. ఆత్మకి రక్షణ వచ్చింది. మీరు ప్రైజులో దారిద్ర్యంలో రోజు బోధనం పట్టండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రభు కూడా ఈ మాట చెప్పారని మాట. ఆ మార్కు సువార్త 12:30 ఒక్కసారి చదవండి. మార్కు సువార్త 12:30 ఒక్కసారి మనం చదివినట్టయితే, పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకము, బలముతోను. చూడండి, చాలా ఒక నిమిషం అందరూ వినండి. నీ దేవుడైనా ప్రేమింపవలని. చూడండి, అక్కడ కూడా ఏం చెప్తుంది? పూర్ణ హృదయము, ఆత్మ, వివేకము అండి బలం. బలం అంటే అది శరీరానికి సంబంధించినది. గమనించండి, పూర్ణ ఈ విధంగా మనం వివేకము, హృదయము అది మనస్సుకు సంబంధించినది. గమనించండి, వివేకము, హృదయము మనస్సుకు సంబంధించినది. అంటే పూర్ణ శరీరముతోను, బలముతోను, పూర్ణ ఆత్మతోను, అదే హృదయము, వివేకముతోను ఏం చేయాలి? నీ దేవుని ప్రేమించు. అంటే ఇది మూడు దేవునికి కావాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అందుకనే శరీరానికి సమయానికి మనం ఏమిస్తాము? ఆహారం ఇస్తాం. గమనించండి. అదేవిధంగా హృదయం, వివేకం లేకపోతే మనస్సుకి ఏమిస్తాం మనము? ప్రైజులో ఆహారం ఇస్తూ ఉండాలి. అందుకనే స్కూల్కి వెళ్తూ ఉండాము, బుక్స్ చదువుతూ ఉండాము. ఏం లేకపోతే పక్కన వెళ్ళి కొందరితో ప్రైజులో మాట్లాడుతూ ఉండాం. అంటే కొన్ని జ్ఞానం వస్తుంది. గమనించండి, కొన్ని ఏం చేస్తుంది? కొన్ని జ్ఞానం వస్తుంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇదన్నీ ఉండే. దానితో పాటు ఆత్మని మన అదే ప్రైజులో అనవసరమైన ఎంటర్టైన్మెంట్ వద్దండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే అప్పుడు ఆత్మ ఏమవుతుంది? ఎక్కడ? దారిద్ర్యం. ప్రైజులో ఆత్మకి ఏం కలుగుతుంది? దారిద్ర్యం మాట. గమనించండి, అలాగా దారిద్ర్యంలో ప్రైజులో ఈ పగటి వేళ దేవుని వాక్యం విన వారొక్కరు అందరూ వినండి. మీ ఆత్మకి పుష్టి అయిన భాజనం పడుతుందా లేదా అని ఆలోచన చేయండి. తెలుస్తాం.
మీ ఆత్మ పుష్టి పడుతుందా, పుష్టి అయిన ఆ బలము కలుగుతుందా లేదా అని ఆలోచన చేసేవారంగా ఉండాలి. అది ఆత్మ ఆత్మ కలిసినప్పుడు మాత్రమే సాధ్యమని మాట్లాడుస్తాం. హల్లెలూయా. ఏ ఆత్మ? దేవుని ఆత్మ. అదేవిధంగా అది ఒకే సోర్స్ అని మాట. ఒకే సోర్సు. నీ దేవుని వాక్యం వినటము, దేవుని స్తుతించటము, దేవుని ఆరాధించటము, దేవుని సన్నిధిలో గడపటము, ప్రార్థన చేయటము, ఆరాధన చేయటము, ఇదన్నీ ఆత్మకి సంబంధించిన విషయం కనుక తప్పనిసరిగా అది ఉండేనే తప్ప మన ఆత్మ బలపరచబడటం లేదని దేవుని వాక్యం మనకు బోధించినప్పుడు ఎన్నడూ కూడా ఆత్మను దారిద్ర్యములో, పోవర్టీలో ఉంచకుండా ఆత్మ బలం పొందేటట్టు ప్రైజులో మనము ప్రవర్తించే వారంగా ఉండాలి. ప్రైజులో అదే దేవుడు మన జీవితం నుండి కోరుతున్న దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దావీదు ఎప్పుడు కూడా అంటే దానికి ఉన్న దాహం ఉండాలి మనకి ప్రైజులో. అందుకనే 40 కీర్తనము అంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు ఆ దాహం మనకుందా? ఆ దీవెన గల దేవుని కొరకు. ఎందుకంటే దాహం కలిగి ఉన్న ఆత్మ, ఆకలి కలిగి ఉన్న ఆత్మ దేవునితో కలిస్తేనే తప్ప. 63వ కీర్తన ఉంది ప్రైజులో. ఆయన ప్రైజులో వేకువనే నేను నిన్ను వెతుకుదను, నీ బలమును ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయం తట్టు ఆ నీలి లేక ఎండిన దేశముందు నా ప్రాణం నీ కొరకు తిష్టగొనిచున్నారు. ప్రైజులో ఆ దాహం ప్రతి దేవుని బిడలో ఉండాలి. ప్రైజులో ఆ దాహం లేదు అంటే మీ ఆత్మ ప్రైజులో దారిద్ర్యం అనుభవించి చచ్చిపోయిందని మాట గమనించండి. ఆ దాహం లేదు అంటే అదేనండి దేవుని స్తోత్రం. అందరికి ఉంది. మనుష్యులని అనబడిన వారి యొక్క జీవితంలో ఈ దాహం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఒక క్రైస్తవులకు మాత్రం కాదు, అది హైందవులైనా ముస్లిమ్స్ అయినా వాళ్ళకి అందరికీ ఏముంటుంది? ఈ ఆత్మ ఆ యొక్క దాహం ఉందని మాట. వారి రకరకాలైన కార్యాలు చేస్తారు. గమనించండి. అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, ప్రైజులు అది చేస్తే బాగుందని, ఇది చేస్తే బాగుందని చేస్తూ ఉన్నారు. అంటే వారి యొక్క నమ్మక ప్రకారం, విశ్వాస ప్రకారం వారు చేస్తున్నారు. మంచిదే. మనం ఏం చేస్తున్నారు ఆలోచన ఏంటి? దాహం. ఆ దాహం లేదు అంటే ఆత్మకి ఏమైంది? దారిద్ర్యం ఉంది. దారిద్ర్యం అనుభవించి అంటే చనిపోయిన అవస్థ అని మాట. ప్రైజులు ఆ ఆత్మను తిరిగి లేపడానికే ప్రభు ఈ లోకానికి వచ్చారని మాట. ప్రభువుని నమ్మితే, ప్రభు మార్గంలో మీరు ఉండే, ప్రభువుని ఆ ప్రైజులో సన్నిధిలో మనం ఉన్నట్టయితే తప్పనిసరిగా గమనించండి, ఆ ఆత్మ బతుకుతుంది. ప్రైజులో ఆత్మ పెరుగుతుంది. ఏం చేస్తుంది అంటే ప్రభు అదే చెప్తున్నారు. సమరయ స్త్రీతో ఏమన్నారు? నేనిచ్చే నీళ్ళు తాగినవారు దప్పిక కొనరు. ప్రైజులో యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఉంది. ప్రైజులో ఆ దప్పికొనవారు నా దగ్గరికి రండి. ఒకసారి చదువుతామండి ఆ పాఠం. ఎవడు? లేఖనములు చెప్పినట్టు జీవజల నది పారాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలండి? జీవజల నది పారాలి. గమనించండి. లేకపోతే జీవజలం లేదు, ఏ నది లేదు. ప్రైజులో అదేవిధంగా దాహము ప్రైజులో ఉండే మనము దేవుని ఇది లేదు అంటే ఆత్మ ఏమైంది? చనిపోయింది, నిద్రపోతుందని మాట. అటువంటి పరిస్థితుల్లో ప్రైజులో ప్రభు ప్రైజులో మమ్మల్ని బ్రతికించడానికి దేవుని సన్నిధిలో మమ్మల్ని సమర్పించుకునే వారంగా ఉండ దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే నా యొక్క ప్రశ్న, ఆ దాహం కలిగి మనం జీవిస్తున్నాము. ఆ దాహం ఉందా లేదా? ప్రైజ్. యెషయా గ్రంథం 55 ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 55 మొదటి వాక్యం. దప్పికుని వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారారా భోజనం చేయుడి. అంటే దేని గురించి ఉన్న ఆకలి? ఆత్మ. గమనించండి. ప్రభు సిలువలో ఉండగా ఏం మాట్లాడుతున్నారు? 5వ మాట,
నేను దప్పుకొనుచున్నాను. ప్రైజ్లో అంటే అది దేని కొరకంటే మన గురించి ఉన్న ప్రైజ్లో దప్పికని మాట గమనించండి. అంటే నాశనం అయిపోయి లేకపోతే పాపములో ఉన్న ఆత్మతో దేవుని ఆత్మ కలవాలి, ఆ యొక్క దాహమని మాట గమనించండి. ప్రైజ్లో ప్రభు శిలువలో మరణించేది దాని గురించి. ఎందుకంటే ఆ దేవుడిచ్చిన ఆత్మ మనుషుల్లో నష్టమైపోతుంది, చచ్చిపోతుందని మాట. ఆ చనిపోయిన ఆత్మను మరలా బతికించడానికి ఆయన ప్రభు శిలువలో మరణించారని మాట, రక్తం ప్రభు ఇచ్చారని మాట. అప్పుడు చెప్తున్నారు, నేను అదే దప్పిక మనం కూడా కలిగి ఉండాలి. ఎవరితో కలవడానికి? ప్రభుతో, దేవునితో కలవడానికి అని మాట తెలుస్తాం. హల్లెలూయా, ప్రైజుల. ప్రభు మనుషులతో కలవడానికి ఉన్నదా గమనించండి. దానికొల్ల మార్గం తెరిచారని మాట గమనించండి. ప్రైజులు. ఆ యొక్క ఆ దాహమును బట్టి ప్రైజులు మనం కూడా ఆ దాహం కలిగి ప్రభుతో మనము కలుసుకునే వారంగా ఉండాలి. ఆ దాహం కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆ దాహం లేదు అంటే, ఆ ఆకలి లేదు అంటే, ఆకలి తీర్చటం లేదు అంటే ప్రైజులో ఆ యొక్క చనిపోయిన అవస్థ, లేకపోతే ప్రైజులో ఇన్యాక్టివ్ అని మనం చెప్పవచ్చు. యాక్టివేట్ అవ్వటం లేదు. ప్రైజులో చనిపోయిన అవస్థ అని మాట. ప్రైజులో అది దేవుని బిడ్డలు అవ్వచ్చు, లేకపోతే ప్రైజులో అవిశ్వాసి అవ్వచ్చు, అవిశ్వాసి అవ్వచ్చు. ఆమోసు గ్రంథములో ఒక మాట ఉంది. ఆమోసు గ్రంథము ప్రైజులో 8:11 వాక్యం చదవండి. ఆమోసు 8:11. దేశములో క్షామం పుట్టిస్తును, ఆ అన్నపానములు లేకపోవటం చేత అదే క్షామం కాదు కానీ యెహోవా మాట వినుటకు అమ్మా క్షామము కాదు. అంటే దేవుని మాట కొరకున్న క్షామము, ఆ యొక్క రొట్టె కొరకున్న క్షామము, ఆ యొక్క హల్లెలూయా నీళ్ళు కొరకున్న క్షామమని మాట అది పుట్టించబోతున్నారు. దాని ముందుగా మనము దేవుల్లో బెడబడే వారంగా ఉండాలని మాట తెలుస్తుంది. హల్లెలూయా, ప్రైజులో. దేవుని మాట మనలో అవసరానికి ఉండే ప్రైజులో క్షేమంగా మనం ఉండగలిగితే తప్పనిసరిగా అటువంటి సమయం వచ్చినప్పుడు ఇద్దరు కూడా పంచుకోవడానికి ఉందని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఒక విషయం అడుగుతాను, దేవుని మాట ఇతరులకి మీరు ఇవ్వగలుగుతున్నారా? ప్రైజులో. దేవుని మాట ఇద్దరికి ఇవ్వగలుగుతున్నారా? ప్రైజులో. ఇవ్వగలిగే స్థితిలో మీరు ఉండాలని మాట. లేదు అంటే ఆత్మకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా లేదా అని మమ్మల్ని పరిశీలించే వారంగా ఉండాలి. ఉపవాసం చేయడానికి ఇష్టం లేదు అంటే ఆత్మకి ఏదైనా కలిగిందా లేదా ఆలోచన చేయాలి. పాటు పాడడానికి ఇష్టం లేదు, దేవుని సన్నిధిలో రావడానికి ఇష్టం లేదు, ప్రార్థించడానికి ఇష్టం లేదు. కారణం ఏంటి? ఆత్మ ప్రాబ్లం. ఆత్మ నిద్రపోయింది, లేకపోతే చనిపోయే పరిస్థితి అని మాట. ఆత్మ జీవం ఉండే ఏడుస్తుంది. ప్రైజులో. శరీరం ఏ విధంగా ఆహారం కొరకు ఎదురు చూస్తుందో, వాటర్ కోసం ఎదురు చూస్తుందో, ఆత్మ సజీవమైతే తప్పనిసరిగా ప్రైజులో దేవుని సన్నిధికి వెళ్ళాలి. హల్లెలూయా. ఆ వాక్యం వినాలి, లేకపోతే తృప్తి పొందాలి. వాక్యం ప్రైజులో, వాక్యమని ప్రైజులో పాలు తాగాలని యొక్క కోరిక మనకు కలుగుతుందని మాట. దేవునితో మనము గడిపేవారంగా. అది లేదు అంటే ప్రైజులో ప్రైజులో వెరీ ప్రైజులో చాలా కష్టకరమైన పరిస్థితి అని మాట తెలుస్తాం. హల్లెలూయా. అందుచేత ఈ పగటి వేళ వాక్యం విన ప్రతి ఒక్కరు కూడా గమనించండి, దాహం కలిగి ఉండాలి. ఎవరి కొరకు? దేవుని కొరకు, దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు, దేవుని వాక్యం కొరకు, దేవుని సన్నిధిలో ఉన్న ప్రైజులు వాక్యం కొరకు మనం ఏం చేయాలి? ఆ యొక్క ప్రైజులు దేవుని వాక్యం వినే విషయంలోను, దేవుని వాక్యం పాటించే విషయంలోను, పాటలు పాడే విషయంలోను, లేకపోతే ప్రార్థన చేసే విషయంలోను ఆ దాహం కలిగి ఎప్పుడైతే మనం ముందుకు సాగుతామో ప్రైజులు, అప్పుడు మనం బ్రతుకుతామని మాట తెలుస్తాం. ఏం చేస్తాము? బ్రతుకుతాము. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. ఆ ఆత్మే ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్ళాలి. తెలుస్తాం. చనిపోయే అవస్థలో మీరు దానిని ఉంచినట్టయితే ఏ ప్రయోజనం లేదు. గమనించండి, అది చనిపోయిన అవస్థలోకి ఉంటుంది. తెలుస్తాం. ఒక విషయం కూడా నేను చెప్తాను, దేవుని నామానికి మహిమ కలిగిన కాక. ఇప్పుడు శరీరం అన్నాము, ప్రాణం అన్నాము, ఆత్మే అన్నాము. తెలుసు. ఇంకొక రీతిలో నేను చెప్తాను, అందరు కూడా వినండి. ప్రైజులో. ప్రాణం
దేవునికి సమానం. ప్రాణము ప్రాణం కాదు, ఆత్మ. ప్రైజ్ ద లార్డ్. శరీరం ఆదాముకి సమానం. అంటే మనిషి. శరీరం అంటే మనిషి. మధ్యలో ఎవరున్నారు? మనసు. మనసు సాతానండి. మనసు అండి సాతాను కాదా? అందరండి, అందరు ఆలోచన చేయండి. దాని స్తోత్రం. ఈ సాతాని పనులన్నీ ఎక్కడ మొదలవుతాయి? మనసులోనండి. ఆత్మలో కాదు, మనసులోనే. దానినే మనం స్వాధీనపరచుకోవటమే ప్రైజ్లో ఆత్మ చేసేదే. అందుకని మనం చేయవలసినండి ఆత్మను బలపరచుకోవాలని మనకు. హల్లెలూయా. ప్రైజ్లో మన ఆలోచన కానివ్వండి, ప్రైజ్లో అవునే కదా, ప్రైజ్లో ఇదన్నీ ప్రైజ్లో సాతానికి సంబంధించిన మాట. దానినే ఆత్మ కింద తీసుకురావటం అని మాట గమనించండి. ఆ మనసు చెప్పేది శరీరం చేస్తుంది. అంటే సాతాను చెప్పేది ఎవరు చేశాడు? ఆదాం చేశాడు. శరీరం చేశాడు, ఆదాం చేశాడు. ఆ మనసు చెప్పేది మనము చేస్తున్నాము. అది చెయ్యకుండా ఆత్మ చెప్పేది మనం చేస్తూ ముందుకు సాగినట్టయితే ప్రైజులో ఈ ప్రాణం అనేది నెమ్మదిగా ప్రైజులు ఆత్మకి లోబడుతుంది. ప్రైజులో దైవ పురుషులుగా మారుతుంది. దేవుని యొక్క ఆలోచన ప్రకారం ముందుకు సాగేవారం కావాలి. అందుకనే రోమాపత్రిక 12:2 ఉండి నీ మనసు మారి నూతనమవట వలన రూపాంతరం చెందుడి, అప్పుడు దేవుని చిత్తము ఏరేందో అని తెలుసుకోవడానికి అంటే అదే ఆ మాట చదవండి. దేవుని చిత్తము ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమే ఉన్న దేవుని చిత్తమేండో అని పరీక్షించి తెలుసుకున్నట్లు మనసు మారి నూతనమవట వలన రూపాంతరం చెందుడి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈ పగటి వేళ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఏం చేయాలి? ఆత్మను క్షేమంగా ఉంచండి. ప్రైజులో ఆత్మను క్షేమంగా ఉంచి దానినే దారిద్ర్యంలో ఉంచకుండా ప్రైజులో దాహం కలిగి ఉండి ప్రైజులో ఆ యొక్క దేవుని దగ్గరికి వచ్చి ఆ దాహం తీర్చుకొని దేవుని మాట విని ఆ యొక్క దాహం తీర్చుకొని ముందుకు సాగే వారంగా మనం ఉండాలి. దేవుని రాకడలో ఆ ఆత్మ బలపడి ఉండాలని మాట తెలుస్తాం. హల్లెలూయా. ఆ ప్రైజులో ప్రాణం ఏమవ్వాలి? అణచివేయబడి ఆ యొక్క ప్రాణము ఆత్మ కిందకి రావాలి. దేవుని నామానికే మహిమ కలిగినక. ఈ ప్రాణం ఆత్మకి కిందకి వస్తే శరీరం కూడా ఎవరికి లోబడుతుంది? ఆత్మకి లోబడుతుంది. అదే క్రైస్తవ జీవితం అంటే తెలుస్తాం. హల్లెలూయా. ప్రభు కూడా అటువంటి ఒక జీవితము చేశారని మాట. ప్రభు కూడా అటువంటి ఒక జీవితము ఎప్పుడైతే ప్రాణం ముందుకు వస్తుందో అదే సాతాను వస్తుందో ప్రైజు అణచివేసి ప్రైజులో ఆకలి కలిగినప్పుడు ఏమన్నారు? ప్రైజులో మనిషి రొట్టి మాత్రం కాదు బ్రతికేది దేవుని మాట వలన బ్రతుకుతారని చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా ఒకసారి దూఖం అన్నప్పుడు ఏమన్నారు? ప్రైజులో నీ దేవుడైన యెహోవాను ఏం చేశారు? ప్రార్థించకూడదని చెప్తున్నారు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఒకసారి ప్రైజులో నన్ను నమస్కరించమని చెప్పినప్పుడు ప్రైజులో నీ దేవుడైన యెహోవాను మాత్రము సేవింపవలని దేవుని వాక్యం. దేవుని స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. మనకు కూడా కొన్నిసార్లు ఆలోచన ఉంది. ఒక్కసారి నన్నందరూ చెప్పండి, అందరూ మెచ్చుకోవాలి, మంచిగా ఉండాలని చెప్పాలి, నీవు గ్రేట్ అని చెప్పాలి. అదే మాట ప్రభుతో సాతాను అన్నారు. గమనించండి. సాతాను అప్పుడు ప్లీజ్ నీ దేవుడైన యెహోవాని నీవు శోధించవద్దని చెప్పారు. దేవుని స్తోత్రం. అంటే గమనించవలసిన విషయము ఆత్మను బలపరచండి, ఆత్మను ఆర్పకుడి. దేవుని స్తోత్రం. ఆత్మను ఆర్పకుడి అని చెప్పి దేవుని మాట. దాహం కలిగి ఉండాం, ఆకలి కలిగి ఉండాం. ప్రైజులో ఆకలి ప్రైజులో దప్పిగా కలిగి ఉన్నవారు ధన్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారు తృప్తి పొందుతారు. 5వ అధ్యాయంలో ఉంది. ఈ ప్రైజులో దేవుని రాజ్యం కొరకు దేవుని నీతి కొరకు ఆకలి దప్పిగలవారు ధన్యులు.
వారు తృప్తిపరచబడుతుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ పగటి వేళ గమనించండి. ఏంటి ప్రైజులో ఆత్మను బలపరచండి, దారిద్ర్యములో ఉంచమాకండి. చచ్చిపోయిన అవస్థలో ఆత్మను ఉంచకుండా ప్రైజులో దేవునిలో ఉండడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి, ప్రార్థించుటకు, ఆరాధించుటకు, లేకపోతే వాక్యం వినటకు ప్రైజులో దాహం కలిగిన వారిగా ఉండి ప్రైజులో కొన్నిసార్లు మన ప్రాబ్లం ఏంటంటే ప్రైజులో ప్రార్థన, ప్రైజులో సంఘము ఇదన్నీ కూడా భౌతిక అవసరం కొరగని అనుకుంటారు. గమనించండి. అది రెండో విషయం. అది మనకు వెంట వస్తుంది. మొట్టమొదటి ఆయన రాజ్యం వెది నరకుడి, అప్పుడు దాన్ని కూడా నీకు అనుగ్రహించబడుతుంది. దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కనుక ఈ పగటి వేళ ఎందుకు ఈ మాటలన్నీ కూడా చెప్తున్నానంటే ప్రైజులో ఈ యొక్క ప్రైజులో రేపు నుండి 21 రోజు మనం ఉపవాసంలో మనం గడపబోతున్నాం. ఉపవాసము, ప్రార్థన, ప్రైజులో హల్లెలూయా. ఏంటి ఎవరు రావాలి? దాహం కలిగిన వారు రావాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దప్పిగలవారు రావాలి. సమర్పించుకోండి. ప్రైజులో ఒకవేళ చచ్చిపోయిన ఆత్మ ఉన్నవాడు గమనించండి, దేవుని దగ్గరికి రండి, ప్రభువుని అంగీకరించండి. ప్రభు దాన్నే బ్రతికి మరలా నూతనమైన జీవితం ఇవ్వడానికి కూడా దేవుడు సిద్ధపడుతున్నారని మనం తెలుస్తాం. ప్రైజులో అందుచేత దేవుని కృప ఉంది. ప్రైజులో ఆగలేదు. కృపలో నుండి పడిపోకుండా ఉండండి. 2-3 ఎగ్జాంపుల్ నేను చెప్పాను. దేవుని స్తోత్రం. మనం అక్కడికి వెళ్ళాలి, దేవుని కృపలో ఉండాలి, ఆ స్థాయిలో మనం ఉండాలి, ఆ స్థాయికి మనం రావాలి. అప్పుడు కృప పొందేవారంగా మనం ఉండామని మాట. అదేవిధంగా ఆత్మని మనము ఆర్పకుండా, దాన్ని ఎప్పుడు కూడా దారిద్ర్యములో ఉంచవద్దు. ఆత్మను దారిద్ర్యములో ఉంచవద్దు. దేవుని సల్లో ఉండి వాక్యముని ప్రైజులో ఎప్పుడైతే పశ్చాత్తాపం కలిగి ఉండామో ప్రైజులో అదే ప్రైజులో దేవుడు మన జీవితం నుండి కోరుతున్నారు. కనుక ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ప్రైజులో అటువంటి దావీదుకి ఇచ్చిన ఆ యొక్క శాశ్వతమైన కృప ప్రతి ఒక్కరు అదే మనం కూడా పొందేవారంగా ఉండనే గాక. ఆ స్థాయికి మనం వచ్చేవారు. ఎందుకంటే నిన్న చెప్పాను కదా, దావీదుకున్న క్వాలిఫికేషన్ ఎప్పుడు కూడా ప్రభు కొరకున్న దాహమని మాట. అదే ప్రైజులో ప్రభు కొరకు, దేవుని కొరకున్న దాహమని మాట, దేవుని కొరకు ఆకలిని మాట. ప్రైజులో అది సంతోషమైన, సంతాపమైన, దుఃఖమైన ప్రైజులో లేకపోతే శత్రు ప్రైజులో ఆక్రమించడానికి వచ్చినా, ఎప్పుడు వచ్చినా, ఏ సమయమైనా ప్రభు కొరకు ఆకలి కలిగి ఉండేది, దాహం కలిగి ఉండేది ప్రైజులో. అందుకనే ఆ యొక్క శాశ్వత కృప ప్రైజులో దేవుడు ప్రైజులో దావీదుకి దేవుడు అనుగ్రహించారని మాట తెలుస్తాం. దేవుని బిడ్డలకు అది ఇచ్చారు. దేవుని కొత్త నిబంధన ప్రైజులో విశ్వాసులకి దేవుడు అది ఇచ్చారు. కానీ కృపలో నుండి పడిపోకుండా కృపలోనే ముందుకు సాగడానికి మమ్మల్ని సమర్పిస్తాం. ప్రార్థన చేద్దాం. ప్రైజులో అటువంటి కృపతో దేవుడు ఇంకా మమ్మల్ని నింపిన గాక. హల్లెలూయా. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. అందరు కూడా తల్లుంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క క్షణం వినిన వాక్యం ప్రైజులో పడిపోయిన అవస్థలో ఉన్నామా? ప్రైజులో పశ్చాత్తాపడండి, అదే ఉజ్జీవం అని చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని కృపల నుండి దూరంగా అయిపోకుండా ప్రైజులో నామాని వెళ్ళి ములిగినప్పుడు స్వస్థత పొందారు. గమనించండి. ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఆత్మను ఆర్పవద్దండి, ఆత్మను దారిద్ర్యములో ఉంచవద్దండి. ఆత్మను ప్రైజులో ఆత్మ బలపరచబడాలండి. ఆత్మ దాహం కలిగి ఉండాలి. దేవుని పట్ల ఉన్న దాహం, దేవుని వాక్యం కొరకు ఉన్న దాహం, దేవునితో ఉన్న సహవాసం కొరకు ఉన్న దాహం ప్రైజులో అది కలిగి ఉండాలి. జీవం ఉందే అది కలిగి ఉండదని మాట్లాడుతుంది. జీవం లేదు అంటే ప్రైజులో మొదటి నుండి స్టార్ట్ చేయండి, పర్వాలేదు. కానీ ప్రైజులో దేవునికి హృదయం ఇద్దాం. ప్రైజులో దేవుని సల్లో గడపడానికి మమ్మల్ని సమర్పిస్తా. ప్రైజులో ప్రార్థన చేద్దామంటే దేవుని స్తోత్రం. ప్రైజులో హల్లెలూయా. మమ్మల్ని ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాలము నీ సన్నిధిలో మమ్మల్ని సమర్పిస్తున్నా. గడపడానికి కృప ఇచ్చారు, మమ్మల్ని బలపరచారు. నీకు వందనాలు. ఆత్మను మేము ఆర్పకుండా, ఆత్మను దారిద్ర్యంలో ఉంచకుండా ప్రభు ఆ దాహం కలిగి ప్రభు ఆ ముందుకు సాగడానికి వల్ల కృప అనుగ్రహించండి. నేను కలిగి ప్రభు నీ సన్నిధిలో ముఖ్యంగా 21 రోజు ఉపవాసం ప్రభు. ఆడంగం రాకూడదు ప్రభు, ఎవరికి కూడా ప్రయాణాలు రాకూడదు ప్రభు. నీ నామం కనపరచబడాలి, సంఘం దీవించబడాలి, సంఘములో ప్రతి కుటుంబం దీవించబడాలి ప్రభు. ఆ స్తోత్రము ప్రతి అవసరాలు తీరాలి. ముఖ్యంగా వాతావరణం అనుకూలపరచండి, అదేవిధంగా వర్షం కురిపించండి. రైతులు ప్రభు ఆ స్తోత్రము, వారితో పాటు మేము కూడా బాధపడుతున్నాము. వర్షం లేక ప్రభు
హల్లెలూయా స్తోత్రం. పంటలు స్టార్ట్ చేయలేక పరిస్థితుల్లో ప్రభువా ఉంటుండగా ప్రభువా ఈ సమయం ప్రార్థన చేస్తుండగా ప్రభువా వర్షం కురిపించండి. అనావృష్టి కానీ అతివృష్టి కానీ కాకుండా సమయాన్ని ప్రవేశంలో హల్లెలూయా స్తోత్రం అవసరమైన వర్షం ఇచ్చి ప్రభువా హల్లెలూయా స్తోత్రము దేశమును ఆశీర్వదించండి. దేశంలో ప్రభువా కరువు రాకుండా నీవు కాపాడమని ప్రార్థిస్తున్నా ప్రభువా. నీకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి. సమస్తము నీ చేతకు అప్పగిస్తున్నాను. దీవించమని నీకే వందనాలు చెల్లిస్తున్నాను. సహాయం చేయమని ఎత్తబడిన కాணிక దశంభాగం అన్నీ కూడా నీ చేతకు అప్పగిస్తున్నాను. ప్రతిఫలం దయచేయండి. లోటు లేకుండా నడిపించమని చిన్న ప్రార్థన యేసయ్య ఇచ్చినాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ ఇసుక కృప పరిశుద్ధాల్పైన సహవాసం ఇప్పుడల్లా ఇప్పుడు సదాకాలం తోడే ఉండనే కాక. యేసు రక్తమే, యేసు రక్తమే. ఆమేన్. అందరికీ వందనాలండి.